వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ద్రాక్ష చెట్టు చూడండి ఎంత బాగా కాయలు వచ్చినాయో. ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్ మీద ఉన్న ద్రాక్ష పండ్లు. మొక్క అయితే కిందే ఉంది కానీ ఇది పై వరకు పాకి ఈ విధంగా మంచిగా కాసింది కాయలు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. ఇంకా కోతులు అవి వచ్చి మొత్తం ఈ గుత్తులతో సహా కోసేసుకుని వెళ్ళిపోతున్నాయి. ఇంకా అవి తీసుకెళ్ళగా మిగిలినవి అనమాట ఇవన్నీ. అలాగే పక్షులు ఇవన్నీ కూడా తింటూ ఉంటాయి. చూడండి ఇప్పుడు కలర్ వస్తున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో కాయలన్నీ. చాలా గుత్తులు ఉన్నాయి, చాలా కిందకు ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తెంపుకోవచ్చు. చూడండి ఎన్ని ఉన్నాయో, ఒకే దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండి. ఏ విధమైన పురుగు మందులు కానీ ఇంకా ఎలాంటివి కానీ వేయకుండా మేము పెంచుకుంటున్నాం వీటిని. మన బయట మార్కెట్లో పురుగు మందులు అవి స్ప్రే చేసి వస్తాయి అని అంటారు, కానీ మన ఇంటి దగ్గర అయితే మనం ఏమి వేసుకోం కదా. మట్టిలో మాత్రం పశువుల ఎరువు కలుపుతాము అంతే. ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం మేము. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా కిందకున్నాయి ఇవి, చిన్నపిల్లలు కూడా అందుకునే అంత ఎత్తులో ఉన్నాయి. చూడండి కింద కూడా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇదైతే కింద ఇందాక చూపించింది టెర్రస్ గార్డెన్ లో కూడా కదా, ఇదైతే కింద వచ్చింది, కింద చూపిస్తున్నాను. ఇంకా చాలా కొమ్మలు తీసేసాం మొన్న. ఇంకా చాలా గుబురుగా ఉంటుంది, కింద పాములు అవి వస్తున్నాయి అనేసి కింద చెట్లతో పాటు పైన కొమ్మలు కూడా చాలా తీసేసాం. అందువల్ల చాలా వెలుతురుగా అలా ఉన్నాయి, లేకపోతే చాలా గుబురుగా ఉండే కాయలు కూడా చాలా ఉన్నాయి అప్పుడు. అలాగే ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంటి దగ్గర కూడా మనం ఎంత ఈజీగా ద్రాక్ష మొక్కను పెంచుకోవచ్చు. మనకు తోటల్లోనే ఇంకా పొలాల్లోనే అనుకుంటాము, కానీ మన ఇంటి దగ్గర కూడా ఈ విధంగా పెంచుకోవచ్చు గ్రేప్స్ మొక్కని. చూడండి ఎంత బాగా ఉన్నాయో. మనం ఒకసారి పెట్టి అది నాటుకుంటే, ఒకసారి స్టార్ట్ అయిందంటే పూతా పిందులు ఇంకా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇవి 365 days వస్తూనే ఉంటాయి. దీనికి సీజన్ అని ఏం లేదు. మరి బయట వాటికి ఏమైనా సీజన్ ఉంటుందో ఏమో తెలియదు, కానీ నాకు మా ద్రాక్ష మొక్క మాత్రం 365 days ఏదో ఒక చోట 2-3 గుత్తులన్నా ఉంటూనే ఉంటాయి. ఇంతవరకు కాపు స్టార్ట్ అయిన తర్వాత అసలు ఆపు అనేది లేదు, ఎప్పుడు కాస్తూనే ఉంటున్నాయి. చూడండి కొన్ని కాయలు కోసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత కోసుకుంటాను నేను. చూసారు కదా మా ఇంటి దగ్గర ఉన్న ద్రాక్ష మొక్క ఎంత బాగా కాయలు వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.